హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎప్పుడు చేసేలా కాకుండా సరికొత్తగా స్వీట్ కార్న్తో హల్వా. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 మొక్కజొన్న కండలు తీసుకున్నాను. పైన ఉన్న పీచు తీసివేసి కట్ చేసి బౌల్లోకి తీసుకుందాం. స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిలింగ్ చేసుకుందాం. ఇలా ఉడికితే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. చల్లారిన తర్వాత కార్న్ సపరేట్ చేసుకుందాం. నేను 1 కప్ కార్న్ తీసుకున్నాను. మిక్సీ గిన్నెలోకి తీసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్లా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకుందాం. ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని స్వీట్ కార్న్ పేస్ట్ వేసి కలుపుకుందాం. ఇలా నెయ్యి స్వీట్ కార్న్ అంతా కలిసే వరకు కలుపుకుందాం. 1/2 కప్ బెల్లం సరిపోతుంది. స్వీట్ కార్న్ ఆల్రెడీ కొంచెం స్వీట్ కాబట్టి ఎక్కువ బెల్లం పట్టదు. మీడియం ఫ్లేమ్లో బెల్లం అంతా కరిగి ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుకుందాం. పావు కప్పు పాలు పోసి అంత దగ్గరకు వచ్చే వరకు కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుందాం, లేదంటే అడుగంటుతుంది. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకుందాం. ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకుందాం. స్టవ్ ఆపుకొని చల్లారబెట్టుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ హల్వా రెడీ. ఒకసారి స్వీట్ కార్న్తో ఇలా హల్వా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.